నువ్వు ఇప్పటికిప్పుడే నాతో పాటు రా, నీకు శిక్ష వేయబడుతుంది. టీను నిరాశపోయి చిలుక వెనకాల వెళ్ళింది. ఎందుకంటే అది రాజు. ఎందుకంటే రాజు యొక్క మాటకి ఎదురు చెప్పలేదు కాబట్టి. అది వెళ్ళిన వెంటనే గోల్డీ చిన్మున్ దగ్గర ఇలా అంటుంది. నాయనా చిన్మున్, నీకు ఎవరైతే ఆహారం తెచ్చిస్తున్నారో ఆమె వెళ్ళిపోయింది. మనం ఇప్పుడు మా ఇంటికి వచ్చి మాతో పాటు ఉండడాన్ని ఇష్టపడతావా? అది విని ఇదంతా గోల్డీ చేసిందే అని చిన్మున్ అర్థం చేసుకుంటుంది. అలాగే, నేను రేపు ఆలోచించి చెబుతాను. ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళిరండి. అది విని అది తన యొక్క గూటికి వెళ్ళిపోతుంది. సోదరా, అమ్మ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? లేదు సోదరులారా, నేను మీకు ఒక ప్లాన్ చెబుతాను. దాంతో మన అమ్మ కూడా తిరిగి వచ్చేస్తుంది. అది వాటికి తన యొక్క ఐడియాని చెప్పింది. ఆ రెండు పిట్టలు ఆ రోజు రాత్రి మహారాజు దగ్గరికి వెళ్ళాయి. తను టీను పక్షిని జైల్లో బంధించాడు. మీరిక్కడికి ఎందుకు వచ్చారో? మహారాజా, మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీ ఇంట్లో దొంగతనం చేసింది మా అమ్మ కాదు, అది ఇంకెవరో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఈ రోజు కూడా మీ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్లాన్ చేశారు. ఏంటి, ఏం చెబుతున్నారు మీరు? ఎవరు వాళ్ళు? మహారాజా, మీరు మాతో పాటు రండి. మేము మీకు వాళ్ళ నోటి నుంచే అంతా చెప్పిస్తాము. అది విని చిలుక మహారాజు టీనుని జైలు నుంచి విడుదల చేశాడు. మరియు అన్నీ కలిసి టీను యొక్క గూటి దగ్గరికి వెళ్ళాయి.